ఫస్ట్‌లో ముస్లిం మతం మీద ద్వేషంతో కొంతమంది హిందూ సంఘాలు వాళ్ళు మాట్లాడుతున్నారేమో అనుకున్నారు గానీ, క్రమంగా లవ్ జిహాద్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో గూడా వచ్చాక దీని మీద పెద్ద చర్చ ప్రారంభం. కొంతమంది పోలీసు, కొంతమంది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి నిపుణులు ఈ జాయింట్‌గా ఈ వ్యవహారాన్ని సమీక్షించినప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ లవ్ జిహాద్ ఎట్లా అంటే, టీనేజ్ సాధారణంగా మన ఇంట్లో మనం కడుపు నిండా తిండి పెట్టి పంపించినా హోటల్‌లో ఏదన్నా తినాలన్న కోరికుంటది. లేదా బయట ఏదన్నా కొనుక్కోవాలన్న కోరికుంటది. డబ్బులు ఇవ్వలేనటువంటి కుటుంబాలు లేదా పరిమితంగా లిమిట్‌గా ఇస్తారు మధ్య తరగతి కుటుంబాలు. ఆ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాల అమ్మాయిలే వీళ్ళ టార్గెట్. పేద అమ్మాయిలు గాదు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి. ఎందుకంటే పేద మహిళల్లో దళిత బడుగు బలహీన వర్గాలు ఉంటారు. వాళ్ళు తొందరగా ట్రాప్‌లో పడరు. ఈ అమ్మాయిలు అందులో ఎస్పెషల్లీ అగ్రకుల అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎలాగంటే వాళ్ళకి ఆ పక్కన ఉన్నటువంటి స్నేహితురాలు ఖర్చు పెడతా ఉంటది రూపాయి. అమ్మాయి ఆ సామాజిక వర్గం అయి ఉంటది. ఆ తర్వాత నిదానంగా తన అన్న, తన తమ్ముడో, లేకపోతే తన బావో, లేకపోతే తన ఫ్రెండో అంటూ ఆ సామాజిక వర్గం అబ్బాయిని పరిచయం చేస్తుంది. ఈ ఫస్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఎళ్ళే అమ్మాయిలు తర్వాత అతను యాడ్ అవుతుంటాడు. చాలా హంబుల్‌గా, చాలా బాధ్యతగా, కేరింగ్‌గా ఉంటాడు. ఈ టైంలో ఎవరో ఒక అసాంఘిక శక్తి లాంటి వ్యక్తొచ్చి అమ్మాయినేదో వేధించబోతే ఇతను కాపాడి హీరో అవుతాడు. లేదా ఆహ్, ఈ అమ్మాయి ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అప్పుడు నీ ఎనకాల నేనుంటాననేటటువంటి ఒక భరోసా ఇస్తూ ఉంటాడు. క్రమంగా ఈ అమ్మాయి ఈ ఆలోచనలో పడుతున్నప్పుడు, ఈ అబ్బాయి తన కుటుంబం దగ్గరికి తీసుకెళ్తాడు ఈ అమ్మాయిని. ఈ అబ్బాయి అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ కూడా ఈ అమ్మాయికి అండగా నిలబడతారు. మీ అమ్మ నీకు సరిగ్గా పెట్టకపోవడం ఏందమ్మా? నీకు మంచి తిండి పెట్టకపోతే ఎట్టాగా? నీకు మంచి బట్టలు కొనిపెట్టకపోతే ఎట్లాగా? నీ బంగారం కొనిపెట్టకపోతే ఎట్లాగా? సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ మాటలనే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న అబ్బాయిలకి కానీ, అమ్మాయిలకి కానీ అంత ఆర్థిక స్తోమత ఏమి ఉండదు. వీళ్ళు నార్మల్ జీవితాలే. కానీ నీకు అదెందుకు ఇవ్వడు? మీ నాన్న దగ్గర అది ఉంది కదా! మీ అమ్మ దగ్గర ఇది ఉంది. ఇంకో 1కి 4 పోగేసి చెప్తారు. ఇక్కడ తన సొంత తల్లిదండ్రులు, సోదర సోదరీమణుల మీద ఒక నెగటివిటీ క్రియేట్ చేయడం. కేరింగ్ అంటే ఇదిగో మా దగ్గర చూడమ్మా, మా అబ్బాయి అంటే ఎంత ప్రేమ, మా అమ్మాయి అంటే ఎంత ప్రేమ చూపెడతాం అంటూ అలాంటి ఒక డ్రమాటికల్ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ అందరూ కలిసి చేస్తున్నటువంటిది. గజ్వేయి హిందులో ఇదొక పార్ట్. ఒకటి ఉగ్రవాదం, రెండవది ఇది. ఆ తర్వాత ఈ అబ్బాయి చివరికి ఈ అబ్బాయే నన్ను చూసుకుంటాడు అన్నటువంటిది ఇంట్లో అమ్మా నాన్నలతో గొడవలు పెట్టుకుంటది. ఒకానొక దశలో ఆ టెంపర్‌లో ఈ అమ్మాయి ప్రొవోక్ చేస్తది పక్కన ఉన్న అమ్మాయి. "ఏయ్! మా వాడైతే పెళ్లి చేసుకో నీకెందుకు? మా ఇంటి యజమానివి అవుతావు నువ్వు." ఇట్లాగా అయిపోతుంది. తర్వాత అమ్మాయి మ్యారేజ్ చేసుకోగానే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళగానే మొత్తం మత సంబంధించిన వాళ్ళందరూ వచ్చేస్తారు. 100, 200 కావాలంటే 1000 మందైనా వచ్చేస్తారు. అమ్మా నాన్నలు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెడితే ఈ అమ్మాయిని పిలుస్తారు. అబ్బాయి కూడా వస్తాడు. అబ్బాయి కూడా వీళ్ళందరూ వచ్చేస్తారు. మత పెద్దలు వీళ్ళందరూ వచ్చేస్తారు. అక్కడ హై డ్రామా బిగిన్ అవుతుంది. ఈళ్ళు ఈ అమ్మా నాన్న ఉంటారు. అయితే గీతే ఓ నలుగురు, ఐదుగురు బంధువులు. అక్కడ పోలీసులు అమ్మాయితో అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి. ఆళ్ళ అమ్మ నాన్న అమ్మాయితో మాట్లాడాలని కోరుకుంటున్నారంటే ఒప్పుకోరు. అమ్మాయి మా ఇంటి మతం మారింది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నది కాబట్టి అమ్మాయి ఇంకొక మగాడితో మాట్లాడదు. వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడడానికి వీల్లేదు. వాళ్ళ అన్నతో కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ బిగిన్ అవుతది. అదేండి "ఏయ్! మా మతాచారం ఏమనుకుంటున్నావు నువ్వు" అని పోలీసుల మీదకి రెచ్చిపోతారు. అవసరమైతే పోలీస్ స్టేషన్‌లోనే తగలబెట్టేస్తారు. మొత్తం గొడవకి దిగుతారు. అప్పుడు చివరికి ఆళ్ళ అమ్మతో మాట్లాడడానికి అనుమతిస్తారు. మా మతాచారం ప్రకారం అంతవరకే అనుమతి అంటారు. ఆళ్ళ అమ్మ మాట్లాడద్ది. ఏడుస్తది. బాధపడతది. ఏం పట్టించుకోరు. అయిపోతది. అమ్మాయి అప్పటికి స్ట్రాంగ్ అనమాట. "నువ్వు అప్పుడు నన్ను అట్ట తిట్టావు గదా! ఇట్ట తిట్టావు గదా!" ఈళ్ళు చెప్పి పంపిస్తారు ఈ అబ్బాయి అమ్మ, నాన్న, ఈళ్ళ బంధువులందరూ గూడా. ఆ పాయింట్‌లన్నిటితో విరుచుకు పడిపోతుంది. అయిపోతుంది. ఆ తర్వాత బిగిన్ అవుతది. ఇక అమ్మాయి ఆ మతం మారిపోయింది. పేరు వచ్చేసింది. అయిపోయింది. ఇక ఆ తర్వాతన ఇంట్లో అసలు కష్టాలు బిగిన్ అయ్యాక మారదామంటే సీన్ ఉండదు. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి లవ్ జిహాద్ కథ ఇలా నడుస్తుంది.